42% రిజర్వేషన్ల అమలు కోసం బీసీ జాక్ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపు శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదమవుతుంది. ఈ జయప్రదం కావడానికి ప్రధాన కారణం కులాలతో, మతాలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ మొత్తం పౌర సమాజం ఈ డిమాండ్లు న్యాయబద్ధమని చెప్పి మనసా వాచా నమ్మింది కాబట్టినే సంపూర్ణంగా శాంతియుతంగా బంద్ విజయవంతమవుతుంది. ఈ బంద్ విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న అన్ని వర్గాలకు, రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బంద్ జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఇక్కడ 42% రిజర్వేషన్ల అంశం అనేది నా బలహీన వర్గాల ప్రజల డిమాండ్గా ఉండవచ్చునేమో కానీ అది తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశంగా ఇవాళ బంద్ సంపూర్ణంగా జయప్రదం కావడమే దేశానికి ఒక సంకేతం పంపినట్టు అయింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు స్వాతంత్రం వచ్చిన కాంచి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఈ మధ్య కాలంలోనే అగ్రకులాల పేదలనే పేరుతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 10% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరుగుతున్న సమయంలో మొత్తం అగ్రకులాల పేదలతో మొత్తం అగ్రకులాలు తమ జనాభా కంటే మించి పొందుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడే దేశంలో 50% రిజర్వేషన్లు ఎప్పుడో దాటిపోయింది. మరి 50% రిజర్వేషన్లు దాటొద్దనే నిబంధన మా బీసీ ప్రజలకు అడ్డంకులు కల్పించడానికి మాత్రమేనా అని చెప్పి మేము స్పష్టంగా నిలదీస్తున్నాం, అడుగుతున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచినప్పుడు రాని అడ్డంకి, అప్పుడే 50% మించినాయనే విషయం రుజువైనప్పుడు అడ్డంకులు రాని ఈ రిజర్వేషన్లు మా బీసీ ప్రజలకు న్యాయమైన వాటా కూడా రావట్లేదు. 50% పైగా జనాభా ఉన్నదనే విషయం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఎవరికైనా తెలుసు. ఎక్కడ ఏ కమిషన్ వేసిన నివేదికలు 50% మించే ఇస్తున్నది. కానీ 50% కూడా కాకుండా 42% రిజర్వేషన్ వచ్చినా కూడా ఇవి 50% మించుతాయని చెప్పి అడ్డంకులు కల్పించడం అనేది ఈడబ్ల్యూఎస్కు లేని అడ్డంకులు ఇక్కడ 42%కి ఎందుకు వస్తున్నాయనే విషయం జవాబు చెప్పాల్సిన వ్యవస్థలు జవాబు చెప్పే రోజు వస్తుంది. ఇకపోతే రాష్ట్రానికి ఒక తీరు రిజర్వేషన్ల విధానం నా బీసీల పట్ల ఉండద్దని కోరుతున్నాను. నేను దేశం ఒకటే, రాజ్యాంగం ఒకటే అయినప్పుడు ఎక్కడ బీసీల జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వడం అనేది న్యాయమని భావించుకున్నప్పుడు మరి తమిళనాడులో 50% రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీలకు అక్కడ 19% రిజర్వేషన్ ఉండడం వల్ల 69% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. 69% రిజర్వేషన్ అమలు జరగడానికి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి దారితీసింది, దాన్ని 9th షెడ్యూల్లో పెట్టడానికి దారితీసింది. మరి ఒక రాష్ట్రంలో 69% ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ ఇవ్వడానికి 9th షెడ్యూల్లో పెట్టి కాపాడుతున్న ప్రభుత్వాలు తెలంగాణకు ఎందుకు వర్తించదని చెప్పి నేను స్పష్టంగా అడగాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైతే ఈ విషయాన్ని ప్రధాన ఎజెండాగా మార్చడంలో అన్ని రాజకీయ పక్షాల ముందు ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చడంలో వాళ్ళ మనసావాచన లేకపోయినా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఆమోదించకపోతే, అంగీకరించకపోతే బీసీ ప్రజలు, సమస్త పేదవర్గ ప్రజలు దూరమవుతారనే భయంతోటైనా గౌరవంతోటైనా సరే అన్ని రాజకీయ పక్షాలు 42%కి అంగీకరించాల్సిన పరిస్థితి నెట్టబడ్డది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ 42% రిజర్వేషన్ల అంశం సాంకేతికంగా ఒకవేళ చట్ట పరిధిలో అంశమైతే లేదా కోర్టు పరిధిలో అంశమైతే 9th షెడ్యూల్లో పెట్టిన తమిళనాడు అంశాన్ని ఎక్కడ అడ్డుకోనప్పుడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 50% మించిన న్యాయవ్యవస్థ అడ్డుకోనప్పుడు ఇక్కడ తెలంగాణలో నా బీసీల అంశాన్ని అడ్డుకోవడం అనేది ఎలా న్యాయం కూడా అనిపించట్లేదని కూడా మేము భావిస్తున్నాం. ఇకపోతే పార్లమెంట్లో ఈ అంశంగా మారితే ప్రధానంగా ఈ దేశం మొత్తం 95% పైగా అన్ని రాజకీయ పక్షాలు ప్రధానంగా 2 పక్షాల వెనుకనే నిలబడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ, ఎన్డీఏ ఉంది. ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో ఉండబడే కాంగ్రెస్, ఇండియా పార్టీలు ఉన్నాయి. అంటే 2 పార్టీలకు సంబంధించిన 2 అలయన్స్కు సంబంధించిన 2 ప్రధాన పార్టీలు తలుసుకుంటే
ఈ 42% రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం, దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడం అనేది పెద్ద సమస్యే కాదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి చొరవ తీసుకోవాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు చొరవ తీసుకున్నాడు. ఈ విషయంలో మరింత ముందుకు తీసుకెళ్లి ఇక్కడ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ కూడా పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా ఎంబడి తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసి అక్కడ సమస్య పరిష్కారం దిశగా ముందడుగేయగలిగితే ఖచ్చితంగా కేంద్రం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. కేంద్రంలో ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నది బీసీ పెద్దలు అనే విషయం, గౌరవ నరేంద్ర మోడీ గారు బీసీ అనే విషయం, ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తనే, అదే సమయంలో మహిళా బిల్లు తీసుకొచ్చితే మద్దతు ఇచ్చిన రాజకీయ పక్షాలు ఉండడం వల్ల అది కూడా పాస్ అయింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు న్యాయబద్ధమైన ఒక తెలంగాణ దేశవ్యాప్తంగా ఇస్తే అది బీజేపీకే కాకుండా అది పార్లమెంట్లో ప్రతిపక్ష పట్టుకుండబడే కాంగ్రెస్కు సమాజం ఎవరికి అండగా ఉండాలో వాళ్ళకి అండగా నిలబడుతుంది. కానీ సమస్య పరిష్కారానికి మాత్రం ఆ ఇద్దరు చొరవ తీసుకోవాల్సిందిగా, ప్రధాన చొరవ ఇక్కడ తీసుకొని కేంద్రానికి దగ్గరికి అఖిలపక్షం తీసుకెళ్లాల్సిందిగా సోదరు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అంశాన్ని బీజేపీ పెద్దలు కూడా, తెలంగాణ బీజేపీ పెద్దలు కూడా పార్లమెంట్లో సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉన్న సమస్య కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెడితే ఏ సమస్య అయినా పరిష్కరించుకునే శక్తి అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్నది కాబట్టి ఇక్కడ బీజేపీ తెలంగాణ పెద్దలు కూడా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షం వెళ్ళి ప్రధానమంత్రి గారిని ఒప్పించే ప్రయత్నంలో ముందడుగేయాలని చెప్పి నేను కోరుతున్నాను.